పూర్వం మన పెద్దలు చేసిన తప్పులు, పాపాలు వారి పిల్లలు అనుభవిస్తూ ఉంటారని చెప్తుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరు చేసిన పాపకర్మలు ఏదో ఒక రూపంలో వారినే బాధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల త్వరగా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళాలని కారు దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పటికే తన కారు దగ్గర ఒక కుక్క నిలబడి ఉంటుంది. అతను కార్ డోర్ తీసి వెళ్దాం అనుకున్న సమయంలో ఆ కుక్క అతన్ని కరుస్తుంది. అతడికి చాలా కోపం వచ్చి ఆ కుక్క మీద 2 రాళ్ళు విసురుతాడు. అయితే ఆ కుక్క తప్పించుకొని పారిపోతుంది. అతను చాలా బాధ, కోపంతో ఆఫీస్కి వెళ్తాడు. అంతలో అతని మేనేజర్ పలకరించడంతో ఆ కోపం మొత్తం మేనేజర్ మీద చూపిస్తాడు. మేనేజర్ చేసేదేమీ లేక ఆ కోపాన్ని అంతటినీ తన కింద పనిచేసే ఉద్యోగుల మీద చూపిస్తాడు. ఇలా ఆ కోపం ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ చివరికి అక్కడ పనిచేసే వాచ్మ్యాన్ మీద ఆ కోపాన్ని చూపిస్తారు. అయితే నిజానికి ఆ వాచ్మ్యాన్కి ఆ కోపానికి ఎటువంటి సంబంధం లేని విషయం అది. సాయంత్రం పని ముగించుకొని అందరూ ఇంటికి వెళ్తారు. అలాగే వాచ్మ్యాన్ కూడా ఇంటికి వెళ్ళి డోరు కొట్టగానే అతని భార్య తలుపు తెరిచి ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని అడుగుతుంది. కోపంతో రగిలిపోతున్న అతను భార్యను లాగి ఒక్కటి కొడతాడు. ఆమె కూడా కోపంతో టీవీ చూస్తున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళి చదువుకోకుండా ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటావా అని బాబును కొడుతుంది. ఆ బాబు చేసేదేమీ లేక బయటికి ఆడుకోవడానికి వెళ్తాడు. అలా ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన కొడుకు మీద ఒక కుక్క వెంటబడుతుంది. అది గమనించిన ఆ పిల్లవాడు పక్కనే ఉన్న రాయి తీసుకొని కుక్కను గట్టిగా కొడతాడు. దెబ్బ గట్టిగా తగలడంతో ఆ కుక్క విలవిల్లాడిపోతుంది. ఈ కుక్కే మొదట్లో ఆ వ్యక్తిని కరిచిన కుక్క. చూశారు కదా, మనం చేసిన పాపం ఏ రూపంలో అయినా మన దగ్గరికి వస్తుంది అని చెప్పడానికే ఈ చిన్న కథ. కర్మ అంటే మనం చేసిన పని మళ్ళీ మనకు తిరిగి రావడం. అది మంచి అయినా చెడైనా